సో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఏం జరిగింది అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అయినా ఒక 5-10 నిమిషాలు నా వంచు బాధ్యతగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజుకు నిజంగా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కార్యక్రమంలో నేను ఒక మిత్రుడు, నాకు బాగా దగ్గర వ్యక్తికి, ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేసిన, ఇలా పలానా ఎన్జిఓ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల పాలన మీద ఒక చర్చ వేదిక ఉంది, ఏం మాట్లాడాలి అన్న. ఆయన ఒకటే సింపుల్గా ఒక వర్డ్ చెప్పిండు, ప్రజాపాలన పేరిట కొనసాగిస్తున్న ప్రజా పీడనకు దోపిడికి ఇది 2వ ఏడాది దినం అని అన్నాడు. ఇది 2వ ఏడాది దినం అని చెప్పు అన్నాడు. అయ్యో గట్లాంటివి అన్నా మరి అంటే, ఇంతకంటే భావదారిద్ర్యం ఏముండదు, ఇది ఇంకా నేను తక్కువ అన్నా, ఏమన్నా తక్కువనే. ఎందుకు అని అంటే, వెనకటికి ఊర్లల్లో అరేక్ మాల్ అమ్ముతారు చూడు, ఇనుప సామాన్లు కొంటాం, రేకు డబ్బాలు కొంటాం అని అరేక్ మాల్ అమ్మినట్టు వాడు తెలంగాణ ఈ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టు అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసిండు. అర్రాస్పాట వాడినట్టే ఏది పడితే అది నోటికి వచ్చింది వాళ్ళు ఇచ్చిండు. కాబట్టి అట్లాంటి వాళ్ళను ఈ మాట అనక తప్పదు అని చెప్పిండు. నిజంగానే మనం ఒక్కసారి ఇందాక మా వాసుదేవరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పాపారావు గారు చాలా మంది విషయాలు మాట్లాడారు. మేనిఫెస్టో కూడా మా వాసుదేవరెడ్డి గారు చూపించిండు. మేనిఫెస్టోలో మొట్టమొదటి పెట్టినటువంటి అంశం చాప్టర్ 1లో ప్రజాస్వామ్య పాలనను, భావ ప్రకటన స్వేచ్ఛను, నిరసన తెలిపే హక్కును కాపాడుతామని అభయస్థం మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు మేనిఫెస్టో ఉంటే, లేదంటే దయచేసి వెబ్సైట్లో పెట్టింది చూడండి. నిజంగా ఈ రాష్ట్రంలో ఇవన్నీ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య పరిపాలన, సుపరిపాలన అందిస్తామని చెప్పిండు. ఇంకో మాట అదే చాప్టర్లో ఏమన్నాడంటే, ప్రజా దర్బార్ కింద ముఖ్యమంత్రి నివాసంలో ప్రజా దర్బారు పేరట ప్రతిరోజు ప్రజలను కలుసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పింది. తమ నియోజకవర్గాల్లో కూడా వినతులు తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని కూడా వాగ్దానం చేసిండు. తీరా చూస్తే 6 గ్యారంటీలు ఎటువైనాయో తెలియదు. ఈ ప్రజాస్వామ్య పాలన అపహాస్యం పాలైంది. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. అసలు ప్రజాస్వామ్య హక్కులను కాపాడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అసలు ప్రజాస్వామ్యమే కూని అయిపోయింది. ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నది. ఇలా జర్నలిస్టులు, మిత్రులు ఎవరైనా ఆనాడు జర్నలిస్ట్ యూట్యూబర్స్ అండదండగా నిలబడే అధికారంలోకి తీస్తే ఇలా జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టినటువంటి, అక్రమ నిర్బంధం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే గింత దరిద్రమైనటువంటి పరిస్థితి మనం 2 సంవత్సరాల్లో చూసినాం. నిజంగా ఎవరికైనా ఒక సంవత్సరం హనీమూన్ పీరియడ్ ఉంటుంది. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. 2 సంవత్సరాల అధికారం అనేది సహజంగా మారుతుంటుంది. ఇంత ఈ తెలంగాణ రాష్ట్రానికి